హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. ఈ బంద్ కారణంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కానివ్వచ్చు, కాలేజీలు కానివ్వచ్చు, బస్సులు కానివ్వచ్చు, ఆఫీసులు కానివ్వచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా అయితే మూసివేసే అవకాశం అయితే ఉంది. అసలు ఈ బంద్ ఎందుకు చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ చెప్పారేంటనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్‌కి అయితే పిలుపునైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ బంద్ ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ ఆదివాసీ, గిరిజన యువత హక్కులనేది సాధించేందుకు ఆయా సంఘాల నేతలు రేపైతే రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కైతే పిలుపునిచ్చారు. ఇక తాజాగా పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఏజెన్సీ వాసులకు తీవ్రంగా అయితే నష్టమైతే జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో మాదిరిగా 75% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక గిరిజన ప్రజాప్రతినిధులు కానివ్వచ్చు, గళం విప్పాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది. ఇక న్యాయం జరిగే వరకు పోరాటం అనేది కొనసాగిస్తామని చెప్పేసి నేతలను అయితే హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ నోటిఫికేషన్‌కి సంబంధించి విడుదల చేశారు కదా. సో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి వీళ్ళు ఆదివాసీ, గిరిజన యువతకు అన్యాయం అయితే జరిగిందని, అలాగే 75% రిజర్వేషన్ అనేది అమలు చేయలేదని చెప్పేసి, అలాగే ఇప్పుడు 75% రిజర్వేషన్లు అనేది అమలు చేయాలని చెప్పేసి ఈ బంద్‌లో ఒక డిమాండ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే మనకేంటంటే ఏదైతే పోలీసు నోటిఫికేషన్‌లకు సంబంధించి సో ఇక్కడ నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పేసి ఈ బంద్‌కి అయితే ముఖ్య కారణంగా అయితే చెబుతున్నారు. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే బంద్‌కైతే ఆదివాసీ గిరిజన యువత అయితే మనకు బంద్‌కి ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి కారణంగా ఏందంటే, బస్సులు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో సో బస్సులకు కూడా అయితే మనకు అంతరాయం అయితే ఏర్పడబోతుంది. ఎందుకంటే ఈ బంద్ కారణంగా రోడ్లపైన జెండాలు తీసుకొని సో మనకు వచ్చే పోయే బండ్లను అయితే నిలిపివేస్తారు కాబట్టి, సో దీని కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ కారణంగా మనకేందంటే బస్సులు కూడా అనుకున్న టైంకి బస్ స్టాండ్‌కి చేరుకోకపోవడము, అలాగే ప్రయాణికులు ఇబ్బంది అనేది ఫేస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక స్కూలుకు సంబంధించి కూడా, కాలేజీలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు వెళ్ళి ఈ బంద్‌లో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ ఏందంటే ఈ స్కూళ్ళను, కాలేజీలను అయితే మూసివేసే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ యువత అయితే రేపటి నుండి బంద్ అయితే నిర్వహించబోతున్నారు. పోలీసు నోటిఫికేషన్‌కి సంబంధించి, అలాగే 75% రిజర్వేషన్ అనేది అమలు చేయలేదని చెప్పేసి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తారు ఏంటనేది మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.